హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముంకు తెలుగు ఛానల్. మనం ఎవ్రీ సాటర్డే ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ని అయితే మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక ప్రైజ్ యాక్షన్కి సంబంధించిన స్ట్రాటజీని డిస్కషన్ చేద్దాం. ఈ స్ట్రాటజీ రెండు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఒకటి ఇన్వర్టెడ్ హ్యామర్, రెండోది షూటింగ్ స్టార్. సో దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటిదంటే, సో ప్రైజ్ అనేది ఇలా అప్ సైడ్ వెళ్తూ ఉంటుంది. అప్ సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు ఒక దగ్గరికి వచ్చినప్పుడు ప్రైజ్ అనేది మనకు కాసేపు ఆగుతుంది. ఇలా ఆగే క్రమంలో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఒకటి ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది వస్తూ ఉంటుంది. ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చినప్పుడు సో ఇది బుల్లిష్ ఉంటుంది. సో దీని అర్థం ఏంటి, ప్రైజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ర్యాలీ కావడం జరిగింది. సో ఇక్కడ రెండు కేసులు ఉంటాయి. ఒకటి బయర్స్ అనేవాళ్ళు ఎగ్జాక్షన్ కావాలి, లేదంటే సెల్లర్స్ అనేవారు ఇక్కడికి వచ్చినప్పుడు మనకు సో వాళ్ళు సెల్ చేయడానికి సిద్ధంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చినప్పుడు సో డెఫినెట్గా అక్కడ విక్ అనేది పై సైడ్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే సెల్లర్స్ అనే వ్యక్తులు అగ్రెసివ్గా ఉంటున్నారు అని అర్థమవుతుంటుంది. సో దానికి కన్ఫర్మేషన్గా, దానికి ఫాలో అప్గా మనం ఏదైనా ఒక బేరిష్ క్యాండిల్ వస్తే, ఏదైనా ఒక బేరిష్ మొమెంటమ్ క్యాండిల్, సో మొమెంటమ్ క్యాండిల్ అంటే ఆల్రెడీ మనకు సప్లై డిమాండ్ ప్లేలిస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి. బేస్ క్యాండిల్ అంటే ఏంటి, మొమెంటమ్ క్యాండిల్ అంటే ఏంటని క్లియర్గా అక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. మొమెంటమ్ బేరిష్ క్యాండిల్ వస్తే సో మనం కన్ఫర్మేషన్గా మనం ఎంట్రీ అయితే తీసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. సో ప్రైస్ అనేది ఇలా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చిందంటే సో ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు, బయర్స్ ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇక్కడ ఓపెన్ అయింది ప్రైజు. సో ఇంత దూరం ప్రయాణించింది, మళ్ళీ క్యాండిల్ అంటే 5 minutes టైం ఫ్రేమ్, లేదంటే మీరు ఏ టైం ఫ్రేమ్లో తీసుకున్నప్పటికీ పర్లేదు. సో నేనైతే దీన్ని 5 minutes టైం ఫ్రేమ్లో టెస్ట్ చేయడం జరిగింది. సో 5 minutes టైం ఫ్రేమ్లో మళ్ళీ వెనుకకు రావడం జరిగింది. అంటే ఇక్కడ సెల్లర్స్ అనే వ్యక్తులు సో అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి సో సెల్లింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ మనకు కన్ఫర్మేషన్ కావాలంటే సో మళ్ళీ ఇక్కడ ఒకటి ఫాలో అప్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ కంపల్సరీ, అది కూడా మొమెంటమ్ క్యాండిల్ ఈ లో కింద క్లోజ్ అయితే సో మనం డెఫినెట్గా అక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేటివ్ చేయవచ్చు. సో ఇలా మొమెంటమ్ క్యాండిల్ వచ్చిందనుకోండి, సో అది కూడా పర్టికులర్గా ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ లో కింద క్లోజ్ అయితే సో మనం షూర్ షార్ట్గా ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఎంట్రీ ఏదవుతుంది, అప్పుడు ఎంట్రీ అనేది ఇదవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో మరి టార్గెట్ ఏదవుతుందంటే ఓన్లీ మినిమం 1:1 మాత్రమే అవుతుంది. సో ఇక్కడ నుంచి అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో, సో ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ యొక్క హైను ఈ మనకు మొమెంటమ్ క్యాండిల్ యొక్క లోకి డిస్టెన్స్ ఎంత ఉంటుందో సో అంతే మన యొక్క టార్గెట్. అంటే ఇక్కడ నేను ఓన్లీ 1:1 మాత్రమే డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందుకే నేను ఈ స్ట్రాటజీని స్కాల్పింగ్ అని అనడం అయితే జరుగుతుంది. సో మినిమం 1:1. సో ఇంకా జనరల్గా స్కాల్పింగ్ అంటే ఇంకా తక్కువ కూడా వాడతారు, బట్ నేనైతే ఐ ప్రిఫర్ ఓన్లీ 1:1 అనే చెప్తున్నాను. 1:1 డెఫినెట్గా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు చూడండి, మీరు అబ్జర్వేషన్ అయితే చేయండి. నేను లాస్ట్ 2 months నుంచి ఈ స్ట్రాటజీని అంటే ఫాలో అవుతూ అంటే బ్యాక్ టెస్ట్ చేస్తూ వస్తున్నాను. సో అందుకోసమే మన ఛానల్ ద్వారా డిస్కషన్ అయితే చేయడం జరుగుతుంటుంది. ఇక్కడ దీని ప్లేస్లో ఒక్కొక్కసారి షూటింగ్ స్టార్ కూడా వస్తుంది. షూటింగ్ స్టార్ వచ్చి నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్ బేరిష్ రెడ్ క్యాండిల్ వచ్చినట్టయితే సో మనం డెఫినెట్గా సెల్ సైడ్ అయితే వెళ్ళచ్చు. ఇది ఓన్లీ సెల్ సైడ్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాం. సో ఎగ్జాంపుల్స్ అనేవి నేను ఓన్లీ సెల్ సైడ్ మాత్రమే చూడడం జరిగింది. సో మీరు అంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో బయింగ్ సైడ్ కూడా మన ఛానల్ ద్వారా డిస్కషన్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ఇక్కడ ఈ ప్యాటర్న్ వచ్చేసి షూటింగ్ స్టార్, సేమ్ కలర్ మాత్రం రెడ్. ఎందుకంటే ఇందాక కూడా సేమ్ డిస్కషన్ చేసినట్టు ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తూ ఉంటుంది. ఒక దగ్గరికి వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ సెల్లర్స్ అనే వ్యక్తులు అగ్రెసివ్గా ఉన్నారని చెప్పి మనకు ఐడెంటిఫై అవుతుంది. దానికోసం మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అయితే ఇంకొక క్యాండిల్ అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. ఇంకొక 5 minutes వెయిట్ చేస్తాం. అది కూడా పర్టికులర్గా బేరిష్ క్యాండిల్ మొమెంటమ్ క్యాండిల్ వస్తే సో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. టార్గెట్ అనేది మినిమం 1:1 అయితే కంపల్సరీ అవుతుంది. సో దీనికి అడిషనల్గా మీరు ఒకవేళ ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇంట్రాడే ఫేవరెట్ ఇండికేటర్ అయిన సిపిఆర్ ఇండికేటర్ని యూజ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు సిపిఆర్ ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే
సో ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. పర్టికులర్గా ఇలాంటి సెటప్స్ ఇందాక డిస్కషన్ చేసిన ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ షూటింగ్ స్టార్ కానీ ఇలా ఫాలో అప్ క్యాండిల్ అనేది బెరిష్ క్యాండిల్ వచ్చి సో పర్టికులర్గా ఏదైనా పైవట్ పాయింట్ దగ్గర ఇలాంటి ప్యాటర్న్ వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ హై ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. సో వీటన్నిటిని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. చూసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో 7th ఫిబ్రవరి రోజు నాడు షూటింగ్ స్టార్ ప్యాటర్న్ సింపుల్గా చూడండి. ఇది ఇక్కడ కన్ఫర్మేషన్ అంటే ఇలా మనకు ప్యాటర్న్ వచ్చింది. సో దీని కన్ఫర్మేషన్ ఫాలోఅప్ క్యాండిల్ అనేది ఇది రావడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. మినిమం 1:1 అని డిస్కషన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మామూలుగా ఈ షూటింగ్ స్టార్ కానీ ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది మనకు ఈ విక్ అనేది అప్ సైడ్ విక్ అనేది సో మినిమం 1:2 ఉండాలని అనుకుంటుంటాం జనరల్గా ఆ హ్యామర్ ప్యాటర్న్లో కానీ షూటింగ్ స్టార్ ప్యాటర్న్లో కానీ. సో ఇక్కడ కొన్ని సందర్భాల్లో 1:1 ఉన్నా కూడా అంటే విక్ అనేది అప్ సైడ్ ఉండే విధంగా చూసుకోండి. బట్ అది మొమెంటమ్ క్యాండిల్ కాకూడదు. సో అది బేస్ క్యాండిల్ అయినా నెక్స్ట్ కన్ఫర్మేషన్గా మనం ఇంకో బేరిష్ క్యాండిల్ తీసుకుంటాం కాబట్టి సో అది ప్రాఫిట్ ఇవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో నేనైతే ఈ ప్యాటర్న్ని అబ్జర్వేషన్ చేయబట్టి లాస్ట్ 2 months నుంచి చేయడం జరుగుతుంది. సో మినిమం 1:1 అయితే ఇస్తుంటుంది. సో అందుకే నేను స్కాల్పింగ్ అని డిస్కషన్ చేయడం అయితే జరుగుతుంది. సో తర్వాత అది మోర్ దెన్ ఇంకా ఎక్కువ కూడా రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో పర్టికులర్గా మీరు ఇంకా సిపిఆర్ యాడ్ చేసుకున్నట్టయితే ఇంకా ప్రాబబిలిటీ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, సో ఇన్వర్టెడ్ హ్యామర్, సో కన్ఫర్మేషన్ క్యాండిల్, సో ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ మినిమం 1:1 ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ కోసం వెయిట్ చేయండి. డెఫినెట్గా ప్రతిరోజు ఒకసారన్నా మీకు అవకాశం ఇస్తూ ఉంటుంది 5 minutes టైం ఫ్రేమ్లో. పర్టికులర్గా మీరు బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీలో కానీ ఇండెక్స్లో ట్రేడ్ చేసినట్టయితే సో ఇలాంటి ప్యాటర్న్ మీకు డైలీ వన్ టైం అయినా రావడం జరుగుతుంది. బట్ మీరు పేషెన్స్గా దాన్ని ఆ సెటప్ వచ్చే వరకు వెయిట్ చేస్తేనైతే ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది ఇంత మూవ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ అనేది కాసేపు ఆగడం జరిగింది. సో ఇది ఒక్కొక్కసారి ఇక్కడ కన్సల్టేషన్ అవుతుందా లేదా డిస్ట్రిబ్యూషన్ అవుతుందా తెలియని సందర్భాల్లో ఇది అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా తెలుసుకోవాలన్నప్పుడు మనకు ఇలాంటి ప్యాటర్న్ వచ్చింది చూడండి. సో ఇక్కడ సేమ్ షూటింగ్ స్టార్ రావడం జరిగింది. సో దీనికి కన్ఫర్మేషన్గా ఇక్కడ ఒక క్యాండిల్ రావడం జరిగింది. అంటే దీని లో కింద క్లోజ్ కావడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. సో చూడండి, ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో మినిమం 1:1 ఓన్లీ నేను మినిమం 1:1 అని చెప్తున్నాను. నేను ఇంకా ఎక్కువ చెప్పట్లేదు, ఓన్లీ 1:1 అని చెప్తున్నాను. ఇంకా అది వీలైతే ఎక్కువ కూడా ఇస్తుంటుంది. బట్ మనం ఓన్లీ దీన్ని 1:1 పర్పస్లో మాత్రమే, స్కాల్పింగ్ పర్పస్లో మాత్రమే డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్యాటర్న్ ఓన్లీ మీరు 5 minutes టైం ఫ్రేమ్లో కాదు, మీరు ఏ టైం ఫ్రేమ్లోనైనా చూడండి. బట్ మినిమం 1:1 అయితే ఇవ్వడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ చూడండి, సో ఈ క్యాండిల్ చూడండి, ఇన్వర్టెడ్ హ్యామర్ కన్ఫర్మేషన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ లో కింద క్లోజ్ అయింది, దీని లో కింద క్లోజ్ అయింది. కాబట్టి మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది మినిమం 1:1 పైన రావడం అయితే జరిగింది. సో ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా, సింపుల్గా వితౌట్ ఇండికేటర్ తోటి దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. సో మీరు అడిషనల్గా యూజ్ చేస్తే ఒకవేళ మీరు ఆ సిపిఆర్ ఇండికేటర్ను కూడా యూజ్ చేయొచ్చు. మనం సిపిఆర్ ఇండికేటర్ను యూజ్ చేసినట్టయితే చూడండి, ఇది ఒక లొకేషన్ దగ్గర వచ్చింది చూడండి. పర్టికులర్గా ఇక్కడ ప్రీవియస్ డే ఇది హై అనుకుంటా, ప్రీవియస్ డే హై. సో కాబట్టి ఇంకా మనకు ప్రాబబిలిటీ పెరుగుతుంటుంది, లేదంటే మనం లాట్ సైజును ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్స్ పర్టికులర్గా ఇలా పైవట్ పాయింట్స్ దగ్గర వచ్చినప్పుడు ఇంకా ప్రాబబిలిటీ అయితే పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ప్రాక్టీస్ చేయండి, బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. 1st ఫిబ్రవరి రోజు చూడండి, సో ఇది ఇక్కడ ప్రైస్ అనేది అప్ మూవ్ వచ్చింది. సో ఎగ్జాక్షన్ కావడానికి అవకాశం ఉంటుంది చూడండి. సో ఈ క్యాండిల్ చూసినప్పుడు ఇన్వర్టెడ్ హ్యామర్ రావడం జరిగింది. దీని లో కింద ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ క్లోజ్ కావడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది మినిమం 1:1 ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడే సేమ్ మళ్ళీ మనకు దీని లో కింద క్లోజ్ అయింది.
ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ ఇది, టార్గెట్. స్టాప్ లాస్ అయితే ఇటు కాలేదు చూడండి. ఈవెన్ దో ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చినప్పటికీ స్టాప్ లాస్ అయితే ఇటు కాలేదు. బట్ మన టార్గెట్ ఈ క్యాండిల్లోనే వచ్చింది. నాకు తెలిసి ఇక్కడే మన టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో చూడండి, సో ఇక్కడ చూడండి, ఇది కూడా హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్. సో కన్ఫర్మేషన్ మినిమం 1:2, మోర్ దెన్ 1:1. చాలా సింపుల్గా ఉంటుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రాక్టీస్ చేయండి. సో ఇది హ్యామర్ టైప్ లేదు, బట్ హ్యామర్ కాదు, సో వదిలేద్దాం. సో చూడండి, మీరు ఎక్కడైనా చూడండి ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు సో కన్ఫర్మేషన్ మాత్రం కంపల్సరీ ఉండాలి. కన్ఫర్మేషన్ మొమెంటమ్ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. కన్ఫర్మేషన్ మొమెంటమ్ క్యాండిల్ విత్ బేరిష్ క్యాండిల్ వచ్చినప్పుడు సో మినిమం 1:1, మినిమం 1:1 ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ అది మోర్ దెన్ 1:2 అంటే ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. లేదంటే సో మీరు 2 లాట్స్తో వేసారు అనుకోని, ఒక లాట్ను మీరు బుక్ చేసుకొని ఇంకొక లాట్ని లాస్ట్ వరకు వెయిట్ చేసినా కూడా సో మీకు ప్రాఫిట్లో అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఒకటి ఈ సెటప్ చూడండి. సో సేమ్ షూటింగ్ స్టార్ ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ షూటింగ్ స్టార్ రాగానే మనం ఏం చేస్తాం, సింపుల్గా ఇక్కడ దీని లో కింద సెల్ చేసినట్టయితే, లో కింద సెల్ చేస్తే సో అది ఏమైంది, స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. సో అందుకోసమే నేను కన్ఫర్మేషన్ మొమెంటమ్ బేరిష్ క్యాండిల్ని ఫాలో అప్ క్యాండిల్ చూడండి. ఈ రెండు క్యాండిల్స్ వస్తే ఎక్కువ శాతం మనకు ప్రాఫిట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. స్టాప్ లాస్ తక్కువ శాతం ఇట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా పర్టికులర్గా సిపిఆర్ ఒక లొకేషన్ దగ్గర వస్తే మాత్రం ఇంకా మనం షూర్ షార్ట్గా ఎంట్రీ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చూడండి, సో ఇది హ్యామర్ అంటే షూటింగ్ స్టార్ టైప్. సో దీని లో కింద క్లోజ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ ఒక మొమెంటమ్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సో టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా చూడండి, సో ఎంట్రీ అంటే ఈ ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో టార్గెట్ అంటే మనకు మినిమం డైలీ ప్రతిరోజు ఒక అవకాశం అయితే ఇస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, సో ఇది లొకేషన్ దగ్గర రావడం జరిగింది. సో పైవట్ పాయింట్ దగ్గర రావడం జరిగింది కాబట్టి సో ఎంట్రీ పాయింట్ ఇది, మన కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇది. సో ఇది షూటింగ్ స్టార్, టాప్ లాస్ ఇది. సో మినిమం షూర్ షార్ట్గా రావడం అయితే జరిగింది. సో ఇలా ఉంటుంది, దీన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ కూడా చూడండి, సో ప్రైస్ అనేది సో ఇలా అప్ సైడ్ ర్యాలీ కొనసాగడం జరిగింది. సో సిపిఆర్ దగ్గర, ఎగ్జాక్ట్ సిపిఆర్ దగ్గర సో మనకు ఇలాంటి క్యాండిల్ అయితే రావడం జరిగింది. ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అయితే రావడం జరిగింది చూడండి. సో విక్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సెకండ్ క్యాండిల్ కంపల్సరీ మొమెంటమ్ బెరిష్ క్యాండిల్ రావాలి. సో ఫస్ట్ క్యాండిల్ అనేది ఇన్వర్టెడ్ హ్యామర్ రావచ్చు, లేదంటే సో షూటింగ్ స్టార్ రావచ్చు. బట్ విక్ అనేది కింది సైడ్లో చాలా తక్కువగా ఉండాలి. సో అప్ సైడ్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, కింది సైడ్ మాత్రం చాలా తక్కువ ఉంటే బెటర్. చూడండి, ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ అయితే ఇది కాలేదు. సో విత్ లొకేషన్ దగ్గర రావడం జరిగింది, సిపిఆర్ దగ్గర రావడం జరిగింది. సో కాబట్టి మోర్ దెన్ 1:1 పైన టార్గెట్ అయితే అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇలా ఉంటుంది స్ట్రాటజీ. సో దీన్ని ప్రాక్టీస్ చేయండి. సో స్ట్రాటజీ ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే మాత్రం కంపల్సరీ తెలియజేయండి. మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తేనే అప్కమింగ్ డేస్లలో మంచి వీడియోస్ మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేయడానికి అయితే పాసిబుల్ అవుతుంది. సో మీరు ఈ ప్రైజ్ యాక్షన్కి సంబంధించిన వీడియోస్ బ్యాక్ టెస్ట్ చేయడానికి టైం అయితే పడుతుంటుంది. సో కాబట్టి ఈ ప్రైజ్ యాక్షన్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే మంత్లీ ఒకటి మన ఛానల్ ద్వారా అప్డేట్ చేయడానికైతే ప్రయత్నం చేద్దాం. లేదు ఏదైనా ఇండికేటర్స్, మొమెంటమ్ ఇండికేటర్స్, మ్యాక్డీ కానీ, ఏడిఎక్స్ కానీ, ఆర్ఎస్ఐ కానీ, ఇంకా పాపులర్ ఇండికేటర్ అయిన బొలింజర్ బ్యాండ్స్ గురించి కావాలనుకుంటే సో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అప్కమింగ్ డేస్లలో వాటి మీద కూడా వీడియోస్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది స్ట్రాటజీ. సో ఎలా ఉందో తెలియజేస్తూ తప్పక లైక్ అయితే చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.